హలో పిల్లలు, ప్రైజ్ లార్డ్. ఎలా ఉన్నారు? బాగున్నారా? సో నవంబర్ మంత్ అంతా దేవుని కృపను బట్టి మనందరికి మంచి హెల్త్ ఉంది. స్కూల్స్కి వెళ్ళారు, చాలా హాలిడేస్ కూడా వచ్చాయి కదా పిల్లలు. సో వెల్కమ్ టు ద మంత్ ఆఫ్ క్రిస్మస్. డిసెంబర్ కదా. డిసెంబర్ అంటే క్రిస్మస్, క్రిస్మస్ అంటే డిసెంబర్ కదా పిల్లలు. నాకు తెలిసిన ఇద్దరు చెల్లెళ్ళు ఉన్నారు, తెలిసిన కాదు, నాకు ఇద్దరు చెల్లెళ్ళు ఉన్నారనమాట. వాళ్ళు ఏంటంటే ఈ బర్త్డే అవ్వని నెక్స్ట్ డే నుంచి మా బర్త్డే ఎప్పుడు వస్తుందా అని వెయిట్ చేస్తూ ఉంటారు. మీరు కూడా అలాగే వెయిట్ చేస్తూ ఉంటారు కదా. మరి ఈ మంత్ ఎవరి బర్త్డే? ఎస్, మన యేసే బర్త్డే కదా పిల్లలు. సో లెట్ us సెలబ్రేట్ ద బర్త్ ఆఫ్ జీసస్ అండ్ స్ప్రెడ్ ద లవ్ ఆఫ్ గాడ్. మన యేసయ్య బర్త్డేని సెలబ్రేట్ చేసుకుంటూ ఆయన యొక్క ప్రేమను కూడా మనం అందరం కూడా సెలబ్రేట్ చేసుకుంటూ అందరికీ పంచిపెడదాం పిల్లలు. మరి మీరు రెడీగా ఉన్నారా? నేనైతే క్రిస్మస్ క్యాప్ వేసుకొని మీ అందరి కోసం ఈ మంత్ అంతా క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకోవడానికి రెడీగా ఉన్నాం. మీరు రెడీగా ఉన్నారా పిల్లలు? మరి మీ అందరు కూడా మీ పక్కన ఎవరైనా ఉంటే మీ చెల్లెలకి, అన్నయ్యలకి, ఎవరికైనా హ్యాపీ క్రిస్మస్ అని చెప్పండి. ఎస్, ఎర్లీగా మీరే ఫస్ట్ విష్ చేశారు పిల్లలు. సో మరి ఇప్పుడు మన ప్రేయర్తో మన సండే స్కూల్ స్టార్ట్ చేసుకుందాం. అందరూ మోకరిద్దాం, రెండు చేతులు జోడిద్దాం. లాస్ట్ క్రిస్మస్ నుంచి ఈ క్రిస్మస్ వరకు యేసయ్య మనల్ని కాపాడినందుకు యేసయ్యకి థ్యాంక్స్ చెప్దామా పిల్లలు? అందరూ కళ్ళు మూసుకొని, యేసయ్య నవంబర్ మంత్ అంతా కాచి కాపాడు, థ్యాంక్స్ యేసయ్య. ఈ డిసెంబర్ మంత్లో కూడా మమ్మల్ని నడిపించండి. మేము మీ కొరకు చాలా విషయాలు నేర్చుకోలేసయ్యా అని చెప్పి మనందరం ప్రార్థన చేద్దామా? మన ప్రార్థనలో లీడ్ చేయడానికి మన మధ్యన ఉన్న హేమక్ ఉన్నారు. హేమక్ వచ్చి ప్రేయర్లో లీడ్ చేస్తారు. హలో పిల్లలు, అందరూ మరి ప్రేయర్ చేసుకోవడానికి రెడీగా ఉన్నారా? అందరూ కళ్ళు మూసుకొని రెండు చేతులు జోడించి ప్రార్థన చేయొచ్చు. యేసయ్యా, నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రవ్వా. ఇదిగో దేవా, ఈ క్రిస్మస్ మంత్ అంతా కూడా ప్రవ్వా దేవా, మీరు ఎందు నిమిత్తం ఈ భూమి మీదకి వచ్చారో ప్రవ్వా తండ్రి, అవన్నీ మేము చక్కగా నేర్చుకొని ప్రవ్వా నీవు ఎలా నడుచుకోమంటున్నావు మమ్మల్ని ప్రవ్వా ఆ రీతిలో నడుచుకొని ప్రవ్వా నీ ప్రేమను నాయన మా తోటి వారందరికీ చూపే కృపను మాకు అందించమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ఓకే పిల్లలు, మరి హేమక్కకి థ్యాంక్స్ చేద్దామా? థ్యాంక్ యూ హేమక్క. సో మీరు చాలా సాంగ్స్ నేర్చుకున్నారు కదా. అక్టోబర్ అంతా నేర్చుకున్నారు, నవంబర్ అంతా నేర్చుకున్నారు, డిసెంబర్లో కూడా ఒక కొత్త సాంగ్తో అక్కలు అన్నలు రెడీగా ఉన్నారు పిల్లలు. ఎవరి కోసం మనం వెలగాలి? మన కొంచెం ప్రాణం ఇచ్చిన యేసయ్య కోసం వెలగాలి. యేసయ్య ఎంత గొప్ప దేవుడో ఈ సాంగ్ ద్వారా నేర్చుకుందాం పిల్లలు. మరి అక్కలు నేర్పించడం రెడీగా ఉన్నారు, నేర్చుకోవడం మీరు రెడీగా ఉన్నారా? ఆర్ యూ ఆల్ రెడీ? ఆశ్చర్యకరుడు నా దేవుడు, ఆలోచనకర్త నా యేసయ్యా. ఆశ్చర్యకరుడు నా దేవుడు, ఆలోచనకర్త నా యేసయ్యా. కష్ట నష్టములలో నన్ను ఆదుకుంటాడు, నా ఒంటరితనము నందు నా తోడై ఉన్నాడు.
ఎలా నచ్చింది ఈ పాట? మీకు బాగా నచ్చిందా? సో వెలుగేద్దాం. ఎవరి కోసం వెలగాలి? ప్రాణం ఇచ్చిన యేసయ్య కోసం వెలగాలి. ఆయన మాట తప్పనివాడు. యేసయ్య నీకు ఏమైనా ప్రామిస్ చేశాడంటే ఖచ్చితంగా అది చేస్తాడు పిల్లలు. యేసయ్య ఈ లోకంలో జన్మించి మరణించి 3వ రోజు లేచిన తర్వాత ఆయన ప్రామిస్ చేశారు, నేను మళ్ళీ వస్తానని. సో ఆయన ప్రామిస్ నిలబెట్టుకోవడానికి త్వరలో రాబోతున్నారు. మరి మీరు రెడీగా ఉన్నారా దానికోసం? పిల్లలు ఇప్పుడు మీరు చాలా మెమరీ వర్సెస్ నేర్చుకున్నారు కదా. అక్టోబర్ 31 days, నవంబర్ 30 days, డిసెంబర్లో కూడా వచ్చాం. అంటే మీకు ఎన్ని మెమరీ వర్సెస్ వచ్చేసి ఉంటాయి కదా పిల్లలు. నిజంగా అవన్నీ గుర్తున్నాయా పిల్లలు? నిజంగా గుర్తున్నాయో లేదో మేము టెస్ట్ చేయడానికి మేము రెడీగా ఉన్నాము. అయితే ఇప్పుడు మన మధ్యన ఉన్న మేరకు వచ్చి మన కోసం ఒక మంచి మెమరీ వర్స్తో రెడీగా ఉన్నారు పిల్లలు. మరి ఆ మెమరీ వర్స్ మీరు తొందరగా నేర్చేసుకుంటారు కదా. హాయ్ పిల్లలు, ప్రైజ్ ద లార్డ్. అందరికీ ఎలా ఉన్నారు? బాగున్నారు కదా పిల్లలు? నేను కూడా చాలా బాగున్నాను. మరి ఈరోజు మెమరీ వర్స్ నేర్చేసుకుందాము. ఎఫెసీ 2:10 మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. ఎఫెసీ 2:10 పిల్లలు, మరి ఈ అర్థమేంటో తెలుసా? మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై. మనల్ని ఎవరు సృష్టించారు? మనల్ని ఎవరు పుట్టించారు? యేసుయే పుట్టించాడు కదా పిల్లలు. కాబట్టి ఆయన చేసిన పని అయి ఉన్నాము. మనల్ని యేసయ్య సృష్టించాడు కాబట్టి మనము దేవుని పని చేయడానికి ఈ భూమి మీద మనం బ్రతకాలి. మనం ఎప్పుడు కూడా యేసయ్యను అంగీకరించిన తర్వాత, మీరందరూ అంగీకరించారా? మీరందరూ యేసుప్రభుని హృదయంలోనికి సొంత రక్షకునిగా అంగీకరించారు కదా పిల్లలు. కాబట్టి ఆయన్ని అంగీకరించాం కాబట్టి ఆయన పని చేయడానికి మనల్ని దేవుడు సృష్టించాడు. ఈ భూమి మీద మనము ఎవరితో ఉన్నా, ఎవరితో ఫ్రెండ్షిప్ చేసినా, ఎక్కడికి వెళ్ళినా, స్కూల్లోనైనా, ఇంటి దగ్గర అయినా, మీరు ఎవరి దగ్గర ఉన్నప్పటికీ కూడా మనము ఈ యొక్క నేర్చుకున్నటువంటి పాటలు కానీ, వాక్యం కానీ, మెమరీ వర్స్ కానీ, ఏదైనా కానీ మన ఫ్రెండ్స్కి మనము సిగ్గుపడకుండా చెప్పాలి. ఎక్కడున్నా మనము యేసయ్య కొరకు పని చేయాలి. అలాంటి మనస్తత్వం ఎవరైతే కలిగి ఉంటారో పిల్లలు, అలాంటి పిల్లల్ని దేవుడు చాలా గొప్పగా ఆశీర్వదిస్తాడు. మనం దేవుని పిల్లలం కాబట్టి, దేవుని పని చేయడానికే మనం పుట్టాం కాబట్టి ఆ మాటని ఎప్పుడు ఎక్కడ మనము మర్చిపోకూడదు. చాలామంది భయపడతారు. ఎందుకంటే ఎవరైనా కామెంట్ చేస్తారేమో, ఎవరైనా నేను యేసయ్య గురించి చేసే పాట పాడితే వాళ్ళందరూ కూడా నన్ను ఎగతాళి చేస్తారేమో అని ఆలోచిస్తాం. కానీ మనం ఎప్పుడు కూడా అలా ఉండకూడదు. మనం దేవుని కొరకు, దేవుని పని చేయడం కొరకు మనల్ని దేవుడు సృష్టించాడు కాబట్టి ఖచ్చితంగా ఆయన పని చేయడానికి, ఆయన కొరకు చెప్పడానికి సిగ్గుపడకూడదు. మరి మీరందరూ కూడా గుడ్ బాయ్స్, గుడ్ గర్ల్స్, యేసయ్యకి ఇష్టమైన పిల్లలుగా ఉంటారు కదా. ఉంటారనే నేను నమ్ముతున్నాను. మీరందరూ కూడా ఈ మాటని జ్ఞాపకం చేసుకొని చక్కగా నేర్చేసుకుందాం. గాడ్ బ్లెస్ యూ ఆల్. పిల్లలు మరి మెమరీ వర్స్ నేర్చుకున్నారా? ఎంతవరకు వచ్చింది? కొంచెం వచ్చిందా? మొత్తం వచ్చిందా? మొత్తం వచ్చేసిందా? వెరీ గుడ్. మీరు చాలా ఇంటెలిజెంట్ కదా, చాలా ఫాస్ట్ లెర్నర్స్ కూడా. వెరీ గుడ్. ఎవరికైనా రాకపోతే మీరు సండే స్కూల్ అయిపోయినండి బైబిల్ ఒకసారి ఓపెన్ చేసి మమ్మీ హెల్ప్, డాడీ హెల్ప్, ఎవరొకరు హెల్ప్ తీసుకొని తొందరగా నేర్చేసుకోండి. సరే పిల్లలు, మరి యేసయ్యని అప్పుడు యేసయ్య జన్మించినప్పుడు యేసయ్యకి ఆరాధించడానికి చాలామంది వెళ్ళారంట. వాళ్ళు ఎవరెవరు ఉన్నారు? గొర్రెల కాపర్లు ఉన్నారు, ఇంకా ఎవరో చెప్తున్నారు వైజ్ మ్యాన్ కదా, జ్ఞానులు ఉన్నారు, దేవదూతలు, వీళ్ళందరూ కూడా యేసయ్యని ఆరాధించారంట పిల్లలు. మరి ఈరోజు నువ్వు యేసయ్యని ఆరాధించడం రెడీగా ఉన్నావా? మరి రెడీగా ఉన్నట్లయితే మీరు ఎక్కడున్నా సరే మోకరిస్తే మన నవీన్ అన్న అండ్ అక్కలు అన్న వాళ్ళందరూ కలిపి యేసయ్యని ఆరాధిస్తారు. వాళ్ళతో కలిసి మీరు కూడా దేవుడిని ఆరాధించాలి. ఎవరు అల్లరి చేయకుండా యేసయ్య ది బెస్ట్ ఆరాధన నీకు ఇస్తాను యేసయ్య అని చెప్దాం యేసయ్యకి. పిల్లలు, మనం అద్భుతమైన సమయానికి వచ్చాం. ఈ సమయంలో దేవుణ్ణి ఆరాధిద్దామా? నువ్వెక్కడున్నా కానీ యేసయ్యకి థ్యాంక్స్ చెప్తూ నీ కళ్ళు మూసుకొని 2 చేతులు పైకెత్తి ఆయనతో మాట్లాడతావా? ఎప్పుడైతే మాట్లాడతావో ఆయన నీతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాడు. పిల్లలు అందరూ కళ్ళు మూసుకొని దేవుణ్ణి ఆరాధిద్దాం. ఓ సద్భక్తులారా, లోకరక్షకుండు బెత్లెహేమందు నేడు జన్మించెన్. ఓ సద్భక్తులారా, లోకరక్షకుండు బెత్లెహేమందు నేడు జన్మించెన్. రాజాదిరాజు ప్రభువైన యేసు నమస్కరింపారాండి, నమస్కరింపారాండి, నమస్కరింపారాండి ఉత్సాహముతో. సర్వేశ్వరుండు నా
నరరూపమేతి కన్యకు పుట్టి నేడు వేం చేసెన్ మానవ జన్మ మెత్తిన శ్రీయేసు నమస్కరింపరండి 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 ఉత్సాహముతో ఓ దూతలారా ఉత్సాహించి పాడి రక్షకుండైన యేసును స్తుతించుడి ఓ దూతలారా ఉత్సాహించి పాడి రక్షకుండైన యేసును స్తుతించుడి పారత్పరుంద యేసుకు స్తోత్రం నమస్కరింపరండి 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 ఉత్సాహముతో ఓ సద్భక్తులారా లోకరక్షకుండు బెత్లెహేమందు నేడు జన్మించెన్ రాజాదిరాజా ప్రభువైన యేసు నమస్కరింపరండి 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 ఉత్సాహముతో సదాకాలము నీతో నేను జీవించేదను యేసయ్యా. పిల్లలు మాతో కలిసి చెప్తారా? సదాకాలము నీతో నేను జీవించేదను యేసయ్యా. రెండు చేతులు పైకి చెప్దామా? యేసయ్యా 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 పాపాల ఊబిలో పడి ఉన్న నన్ను నీ ప్రేమతో నన్ను లేపావయ్యా. పాపాల ఊబిలో పడి ఉన్న నన్ను నీ ప్రేమతో నన్ను లేపావయ్యా. ఏ తోడు లేని నాకు నా తోడుగా నా అండగా నీవు నిలిచావయ్యా. ఏ తోడు లేని నాకు నా తోడుగా నా అండగా నీవు పిల్లలు రెండు చేతులు పైకి చెప్దామా? యేసయ్యా 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 హృదయాంతరంగా చెప్దామా? యేసయ్యా 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 నీ వాత్సల్యమును నాపై చూపించి నీ సాక్షిగా నన్ను నిలిపావయ్యా. నీ వాత్సల్యమును నాపై చూపించి నీ సాక్షిగా నన్ను నిలిపావయ్యా. ఆశ్చర్య కార్యములు ఎన్నో చేసి నీ పాత్రగా నన్ను మలిచావయ్యా. ఆశ్చర్య కార్యములు ఎన్నో చేసి నీ పాత్రగా నన్ను
పిల్లలు చెప్తామా? యేసయ్యా 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 సదాకాలము నీతో నేను జీవించేదను యేసయ్యా సదాకాలము నీతో నేను జీవించేదను యేసయ్యా 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 పిల్లలందరూ చెప్దాం. యేసయ్యా 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 యేసయ్యా. అవునయ్యా, సదాకాలము ప్రభువా నీతో ప్రభువా నేను మీరు జీవించడానికి ఇష్టపడుతున్నాం ప్రభువా. నేను మా జీవితంలో ఎన్నో ఆశ్చర్యకార్యాలు జరిగించావు ప్రభువా. ప్రతిరోజు నూతనంగా జరిగిస్తున్న దేవానికి వందనాలు ప్రభువా. ఈ ఆరాధనలో ప్రభువా ఏ చిన్న బిడ్డ అయితే పాల్గొన్నాడో ఆ బిడ్డతో మీరు మాట్లాడండి ప్రభువా. ఆ బిడ్డని ప్రభువా మీరు దర్శించండి ప్రభువా. నేను ఇదిగో నేను లెసన్స్లోకి వెళ్తాను, మీరు కృప చూపించండి ప్రభువా. ఇంతవరకు నేను స్తుతించాం, నేను ఆరాధించాం ప్రభువా. ఇది నువ్వు మాతో మాట్లాడే సమయం ప్రభువా. ఇదిగో ఆన్లైన్లో చూస్తున్న ప్రతి చిన్న బిడ్డతో మీరు మాట్లాడి మీరు మహిమ పొందమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమెన్. పిల్లలు మీ అందరూ కూడా ఏసైని ఆరాధించారా? ఏసై ఎంత హ్యాపీ ఫీల్ అయ్యి ఉంటారు కదా. ఆ రోజు ఏసయ్య జన్మించినప్పుడు దూతలు వచ్చి ఆరాధించారు, జ్ఞానులు వచ్చి ఆరాధించారు. ఈరోజు మీ చిన్ని చేతులతో చిన్ని హృదయాలతో ఏసైని ఆరాధించారు కదా పిల్లలు. వెరీ గుడ్ పిల్లలు. మరి క్రిస్మస్ స్టోరీ, క్రిస్మస్ మంత్ అంటేనే మనం క్రిస్మస్ గురించి చాలా విషయాలు నేర్చుకుంటాం. అలాగే క్రిస్మస్ గురించి ఒక 3 చెట్లు ఏవో మాట్లాడుకుంటున్నాయంట. అవి ఏం మాట్లాడుకుంటున్నాయో తెలియాలంటే మన మధ్యన ఉన్న బ్లెస్ అక్క వచ్చి మరి మన స్టోరీ చెప్తారంట. మరి వినడానికి మీరు రెడీగా ఉన్నారా? మరి బ్లెస్ అక్క స్టోరీ చెప్పినప్పుడు మీరు అందరూ అటు ఇటు తిరగకూడదు పిల్లలు, జాగ్రత్తగా వినాలి. బ్లెస్ అక్క మధ్యలో క్వశ్చన్స్ కూడా అడుగుతుంది. మీరు కింద కామెంట్స్లో ఏం చేయాలి తెలుసా? ఆన్సర్ చెప్పాలన్నమాట. ఎవరు ఫస్ట్ ఆన్సర్ చెప్తారో మనం చూసేద్దాం, సరేనా? లెట్స్ వెల్కమ్ బ్లెస్ అక్క. హాయ్ పిల్లలు, ప్రైజ్ ది లార్డ్. ఓకే, మరి ఇప్పటివరకు మంచి పాట నేర్చుకున్నారు, అలాగే మంచిగా వర్షిప్ చేశారు కదా దేవుణ్ణి. ఇప్పుడు మనం స్టోరీలో మంచి మెమరీ వర్స్ నేర్చుకున్నారు కదా. మళ్ళీ ఇప్పుడు మనం మంచి స్టోరీ నేర్చుకుందాం, ఓకేనా? అయితే మరి ఫారెస్ట్ చూసారా పిల్లలు? మీరు ఫారెస్ట్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రీస్ అన్నీ ఉంటాయి, యానిమల్స్ ఉంటాయి కదా. అలాగే ఫారెస్ట్లో ఉండే ట్రీస్ అంట కొన్ని ట్రీస్ మాట్లాడుకుంటున్నాయంట పిల్లలు, మీకు తెలుసా? అయితే మీరు జాగ్రత్తగా వినండి, ఆ ట్రీస్ ఏం మాట్లాడుకుంటున్నాయో నేను చెప్తాను, ఓకేనా? అయితే అందులో ఉండే 3 ట్రీస్ అంట మాట్లాడుకుంటున్నాయంట. నేను ఒక మంచి వుడ్ కదా, ఈ మంచి వుడ్ తీసుకెళ్ళి ఒక మంచి బెడ్ తయారు చేస్తే బాగుంటుంది అని చెప్పి నేను అనుకుంటున్నాను. ఆ బెడ్ మీద రాజుగారు పడుకునే ఒక బెడ్ అవ్వాలి అని చెప్పి నేను ఆశపడుతున్నాను అని చెప్పి ఒక ట్రీ చెప్తుందంట. అయితే రెండో ట్రీ ఏం చెప్తుందో తెలుసా పిల్లలు? అయితే నువ్వు బెడ్ అవ్వాలనుకున్నావా? నీ బెడ్ మీద రాజుగారు పడుకోవాలి అని అనుకున్నావా? అనుకుంటున్నానో తెలుసా? ఒక పెద్ద షిప్ అవ్వాలి అనుకున్నాను, నా దగ్గరికి అనేక మంది రావాలి, నన్ను చూడాలి షిప్ని అని చెప్పి నేను ఆశపడతా ఉన్నాను, నేను నిరీక్షిస్తూ ఉన్నాను అని చెప్పి చెప్తుందంట. అయితే ఈ 3వ ట్రీ ఏం చెప్తుందో తెలుసా పిల్లలు? నువ్వు ఒక మంచం అవ్వాలనుకుంటున్నావా? నీ మీద రాజుగారు పడుకోవాలి అని అనుకుంటున్నావా? నేనేమనుకున్నాను తెలుసా? నేను ఒక ఫేమస్ ప్లేస్ లాగా నన్ను అందరూ కూడా చూడ్డానికి రావాలి, నేను ఫేమస్ అవ్వాలి, నన్ను చూసిన వారు నా కొరకు మాట్లాడుకోవాలి, నేను ఈ వరల్డ్లోనే పాపులర్ అవ్వాలి అని చెప్పి ఈ 3వ ట్రీ చెప్తుందంట. అయితే ఈ 3 ట్రీస్ ఇలాగ మాట్లాడుకుంటూ ఇవి వెయిట్ చేస్తూ ఉన్నాయంట, ఎవరైనా వచ్చి మమ్మల్ని తీసుకెళ్ళి అలాగా
తయారు చేస్తారేమో అని చెప్పి చూస్తూ ఉన్న టైంలో ఒక వ్యక్తి వస్తాడంట ఈ అడవిలోనికి. వచ్చి ఒక చెట్టుని నరికేసి తీసుకొని వెళ్ళిపోతాడంట. అయితే ఈ చెట్టు చాలా ఆశపడింది కదా, చాలా నిరీక్షించింది కదా. అయితే నన్ను ఈ వ్యక్తి తీసుకెళ్ళి నన్ను ఒక పెద్ద మంచం చేస్తాడు, తీసుకెళ్ళి దాన్ని రాజుగారి ఇంట్లో పెడతాడు. అప్పుడు రాజుగారు వచ్చి నా మీద పడుకుంటారు, నా ఈ నిరీక్షణ ఫలిస్తుంది అని చెప్పి చెట్టు చాలా ఆశపడుతూ ఉంటుందంట. అయితే తను ఏం చేస్తాడు తెలుసా, చెట్టుని నరికేసి ఒక చిన్న తొట్టెలాగా చేస్తాడు, చేసి పశువుల తొట్టెలో పెడతారంట. అయితే ఆ చెట్టు చాలా బాధపడుతుందంట. నేను చాలా అనుకున్నాను కదా, నన్ను గొప్ప స్థితిలో ఉండాలి అని నేను అనుకున్నాను కదా, కానీ ఇంత తక్కువగా చేశారు, చాలా చిన్న తొట్టెలా చేసేసారు, నన్ను తీసుకెళ్ళి పశువుల సాలలో పడేశారు అని చెప్పి ఆ చెట్టు చాలా బాధపడుతుందంట తొట్టిగా మారిన తర్వాత. అయితే ఒకరోజు ఏమవుతుందో తెలుసా పిల్లు, మరి యేసు ప్రభు వారిని మరియా గర్భము ధరించిన తర్వాత ఆ పశువుల సాలలోనికి వచ్చి ఆ చిన్న తొట్టెలో యేసు ప్రభు వారు జన్మించడం మనం చూస్తాం. అయితే ఆ తొట్టె ఏంటో తెలుసా పిల్లు, ఈ చెట్టు ఏదైతే ఆశపడిందో దేవాది దేవుడు రాజులకు రాజైన యేసు ప్రభు వారు అందులో జన్మించడం చూసిన తర్వాత ఆ చెట్టు యొక్క నిరీక్షణ ఫలిస్తుంది పిల్లలు. అయితే ఈ రెండో చెట్టు కూడా అలా వెయిట్ చేస్తూ ఉంటుంది. మరలా తర్వాత ఆ వ్యక్తి అడవిలోనికి వచ్చి ఈ చెట్టు నరికి తీసుకొని వెళ్తాడు. తీసుకొని వెళ్ళిన తర్వాత అనుకుంటుంది, అయితే ఇప్పుడు నన్ను పెద్ద షిప్గా చేస్తాడు, నా దగ్గరికి అందరూ వస్తారు, నన్ను అందరూ చూస్తారు అని చెప్పి తను నిరీక్షించి తను వెళ్ళినప్పుడు ఆ చెట్టును నరికేసి అది ఒక కర్రగా తయారు చేసి ఒక చెక్కల్లా తయారు చేసి దాన్ని ఒక చిన్న దోణిలా చేస్తాడు. చేసినప్పుడు ఆ చెట్టు చాలా బాధపడుతుంది. అయ్యో నేను చాలా పెద్ద షిప్ అవ్వాలి అనుకున్నాను, కానీ ఇతను చూస్తే నన్ను ఒక చిన్న దోణిలా చేసేసాడు. అయ్యో నేను చాలా ఆశపడ్డాను కదా, నన్ను అందరూ చూడాలని చాలా అనుకున్నాను కదా, కానీ జరగట్లేదు ఏంటి, నన్ను ఇలా చేశాడంటే అని చెప్పి చాలా బాధపడుతుందంట ఆ చెట్టు. అలా బాధపడుతూ ఉన్న టైంలో ఏమవుతుందో తెలుసా పిల్లు, యేసు ప్రభు వారు ఆ మార్గం గుండా వెళ్తూ ఆ దోణి ఎక్కి దోణిలో నించొని అనేకులకి ఉపమానాలను సువర్తమానాలను చెప్తా ఉంటే జనాలు అందరూ వచ్చి ఆ దోణి దగ్గరకు వచ్చి వెయిట్ చేస్తూ ఆ మాటలు వింటూ చూస్తూ ఉంటారు. అప్పుడు ఈ చెట్టు అనుకుంటుంది, అబ్బా నేను అనుకున్న కళ ఇలా నెరవేరింది, నేను పెద్ద షిప్ అవ్వాలనుకున్నాను, షిప్ అయితే నేను ఎక్కడో ఉందనేమో కానీ నాలోనికి యేసు ప్రభు వచ్చారు, నా దోణిలో యేసు ప్రభు వారు నించున్నారు, నా దగ్గరికి అనేక మంది జనాలు వచ్చారు, నా ఈ కళ నా ఈ నిరీక్షణ ఫలించింది అని చెప్పి ఆ చెట్టు హ్యాపీగా ఫీల్ అవుతుంది. అయితే ఇప్పుడు ఇంకొక మూడో చెట్టు ఉంది కదా పిల్లు, ఆ చెట్టు ఏం చేస్తుంది తెలుసా, తను కూడా అలా వెయిట్ చేస్తూ ఉంటుంది అనమాట. మరి ఇప్పుడు ఏమవుతుంది, నా దగ్గరికి వస్తాడా, నన్ను తీసుకెళ్ళి నా ఈ కళ నెరవేరుస్తాడా, నా ఈ నిరీక్షణ ఫలిస్తుందా అని చెప్పి ఆ ట్రీ వెయిట్ చేస్తూ ఉన్న టైంలో మళ్ళీ ఆ వ్యక్తి వస్తాడు. వచ్చి ఆ చెట్టుని నరికి తీసుకుని వెళ్తాడు. తీసుకెళ్ళిన తర్వాత అబ్బా నా జీవితాన్ని ఇతను ఎలా చేస్తాడో, ఇతను నా నిరీక్షణ ఫలిస్తుందో లేదో అని చెప్పి ఆ చెట్టు అనుకొని వెళ్తూ ఉన్నప్పుడు తను ఏం చేస్తాడో తెలుసా పిల్లు, ఆ చెట్టుని నరికేసి దాన్ని ఒక క్రాస్లా తయారు చేస్తాడు, ఒక సిలువులాగా చేస్తాడనమాట. మరి మీకు తెలుసా పిల్లు, తను అనుకుంటుంది ఏంటి నన్ను ఇలా చేశాడు, నన్ను ఏం చేయాలనుకుంటున్నాడు ఈ వ్యక్తి, నా నిరీక్షణ ఫలిస్తుందా లేదా చెప్పి అనుకుంటా ఉన్న టైంలో తను ఏం చేస్తాడంటే తీసుకెళ్ళి ఒక క్రాస్లో చేసిన తర్వాత మరి మీకు తెలుసా పిల్లలు, యేసు ప్రభు వారు సిలువ మోసారు. మీకు గుర్తుంది ఆ విషయం, యేసు ప్రభు వారు సిలువ మోసుకొని వెళ్తారు కదా పిల్లలు, ఆ సిలువ ఏంటో తెలుసా, ఇదే. మరి ఇప్పుడు సిలువ కోసం మనం అందరం చెప్పుకుంటాం కదా, సిలువ మీద యేసు ప్రభు మరణించారు, మన కొరకు ఆయన సిలువ మీద మరణించారు, సిలువను మన కొరకు మోసారు. తర్వాత మనందరం సిలువ లాకెట్లు వేసుకుంటాము కదా, మనం సిలువకి చాలా ఇంపార్టెన్స్ ఇస్తాం కదా. క్రాస్ అంటే ఒక రకమైన పాపులర్గా ఉంటుంది కదా, అందరూ సిలువని వేసుకోవడానికి ఇష్టపడతారు, దాని కొరకు మాట్లాడుకోవడానికి ఇష్టపడతారు. దేవాది దేవుడు దాన్ని మోసాడు కదా పిల్లలు, మరి దాని కొరకు అనేకులు చెప్పుకుంటారు, కొంతమంది దాన్ని ప్రత్యేకంగా చూస్తూ ఉంటారు కదా. అలాగా తను ఏదైతే అనుకుందో నేను ఫేమస్ అవ్వాలి వరల్డ్లో అని చెప్పి అనుకుంది కదా, ఆ కళ కూడా ఆ నిరీక్షణ కూడా ఫలిస్తుంది పిల్లలు. మరి ఆ చెట్లు మూడు మాట్లాడుకున్న రీతిలో వాటి యొక్క నిరీక్షణ ఫలించింది కదా. మరి ఈరోజు నీ జీవితము ఎలా అవ్వాలనుకుంటున్నావు, నీ జీవితంలో దేవుని కొరకు నువ్వేం చేయాలి అనుకుంటున్నావు, మరి నువ్వు కూడా ఏదైతే తీర్మానించుకుంటావో, ఏదైతే నిర్ణయించుకుంటావో, ఏదైతే నిరీక్షిస్తావో, దేవుని కొరకు నేను గొప్పగా ఉండాలనుకుంటున్నాను, దేవుని కొరకు ఇలా చేయాలి అనుకుంటున్నాను అని నువ్వు ఈరోజు ఒక డెసిషన్ తీసుకున్నట్లయితే దేవుడు నీ ఆ నిరీక్షణని
విశ్వాసాన్ని ఫలింప చేయడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు పిల్లలు. మరి మీరు ఈరోజు ఏదైతే డెసిషన్ తీసుకుంటారో దాని నిమిత్తమే మరి మీరు దాని కొరకు నిలబడినట్లయితే ఎలాంటి పరిస్థితులు ఎదురైనా, ఎలాంటి సిచ్యువేషన్స్ మీరు ఫేస్ చేస్తున్నప్పటికీ కానీ దేవుడు ఒక్కనొక రోజున నిరీక్షణని ఫలింప చేయడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు పిల్లలు. మరి ఈరోజు మనం ప్రార్థన చేద్దాం. ప్రభువా, నేను నీ కొరకు ఇలా చేయాలనుకుంటున్నాను, నీ కొరకు నేను ఇలా ఉండాలనుకుంటున్నాను, నా జీవితం ఇలా ఉండాలి అని నేను ఆశపడుతున్నానని చెప్పి మీరు మోకరించి ప్రార్థన చేసినట్లు మరి మనం ఇప్పుడు ప్రార్థన చేసుకుందాము. ప్రేమగల దేవా, కృపగల మా యేసయ్య, నీకు వందనములు రాశా తండ్రి. ప్రభా, మరి ప్రభా ప్రతి ఒక్క చిన్న బిడ్డని జ్ఞాపకం చేసుకోండి. వారు తీసుకుంటున్న తీర్మానాలను ప్రభా, వారి నిరీక్షణ ప్రభా మరి మీరు ఫలింప చేయమని అడుగుచు ప్రతి ఒక్కరిని దీవించమని ఆశీర్వదించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. పిల్లలు, మరి మీరు కూడా 3 ట్రీస్ నుంచి ఏం నేర్చుకున్నారు మీరు కామెంట్స్లో చెప్తారా? మీరు కూడా డెసిషన్ తీసుకుంటే కామెంట్స్లో పెట్టండి, అప్పుడు మాకు తెలుస్తుంది పిల్లలు. సరే, బ్లెస్ అక్క భలే చెప్పింది కదా స్టోరీ. థ్యాంక్ యూ బ్లెస్ అక్క. ఓకే పిల్లలు, మీ అందరికీ ఇష్టమైన యాక్టివిటీ టైం. సో క్రిస్మస్తో యాక్టివిటీతో స్పెషల్ యాక్టివిటీ అక్క అన్న వాళ్ళు రెడీగా ఉన్నారు. మరి వాళ్ళకి వెల్కమ్ చెప్పేద్దామా? హాయ్ పిల్లలు, ప్రైజ్ లార్డ్. నా పేరు సౌమ్య. సో నేను ఈరోజు మీ అందరి దగ్గరికి ఒక యాక్టివిటీ నేర్పించడానికి వచ్చాను. సో మీరు నేర్చుకోవడానికి రెడీగా ఉన్నారా? ఆర్ యు రెడీ? ఓ ఎస్ జీసస్. సో ఓకే, మీలో చాలామంది యేసయ్య గురించి మీ ఫ్రెండ్స్కి చెప్పాలని చాలా ఆశపడుతుంటారు. కానీ ఎలా చెప్పాలి, మాకంత పెద్ద పెద్ద వాక్యాలు రావు అని చెప్పి మీరు అందరూ అనుకుంటారు కదా. ఒకవేళ మీరు చెప్పినా మీ ఫ్రెండ్స్ అర్థం చేసుకోలేరు అని అనుకుంటారు కదా. సో ఓకే పిల్లలు, ఈరోజు నేను నేర్పించే యాక్టివిటీ మీరు నేర్చుకొని ఇంట్లో మీరు ఎక్కడైనా పెట్టుకోవచ్చు, లేకపోతే మీ ఫ్రెండ్స్కి కూడా ఎప్పుడైనా యేసయ్య గురించి చెప్పాలనుకున్నప్పుడు ఇది చేయొచ్చు. సో యాక్టివిటీ నేర్చుకోవడానికి మరొకసారి రెడీగా ఉన్నారా? ఆర్ యు రెడీ? ఓకే. సో ఈరోజు ఈ పేపర్తో మనము యేసయ్య ఒక ప్రేమ గురించి మీ ఫ్రెండ్స్కి కావచ్చు, లేకపోతే ఎవరికైనా తెలిసిన వాళ్ళకి ఎలా చెప్పాలి అని చెప్పి నేను మీ అందరికీ నేర్పించిపోతున్నా. సో ఒక పెద్ద రిచ్ పర్సన్ ఉన్నాడంట. అతని దగ్గర చాలా చాలా డబ్బులు ఉన్నాయి. సో తనకి రిచ్ పర్సన్స్ దగ్గర ఏమైనా కావాలంటే కొనుక్కోవడానికి వెంటనే వాళ్ళు ఏదైనా కొనుక్కోగలుగుతారు కదా, ఎందుకంటే వాళ్ళ దగ్గర ఎప్పుడు కూడా చాలా డబ్బులు ఉంటాయి. సో తనకేం కావాలంటే, ఫుడ్ కావాలంటే వెంటనే కొనుక్కున్నాడు. పిజ్జా కావాలంటే పిజ్జా, బర్గర్స్, ఐస్ క్రీమ్స్, చాక్లెట్స్ అన్నీ కొనుక్కుంటూ ఉండేవాడు. టాయ్స్ కావాలంటే టాయ్స్. సో మీరు కూడా, మీకు అందరికీ ఏమి ఇష్టం? టాయ్స్ ఇష్టం, చాక్లెట్స్ ఇష్టం, బట్టలు ఇష్టం, వీడియో గేమ్స్ అవన్నీ ఇష్టం కదా. అలానే తనకి కూడా ఏం కావాలంటే అది కొనుక్కుంటూ ఉండేవాడంట. నచ్చినప్పుడు తనకి పెద్ద ఇల్లు ఉండేది. ఆ ఇంట్లో రోజుకొక బెడ్రూమ్లో పడుకునేవాడు, రోజుకొక మూవీస్ చూసేవాడు, చక్కగా టైంపాస్ చేసేవాడు. కానీ తన దగ్గర చాలామంది పనిచేసే వాళ్ళు ఉన్నారంట. అయినా సరే తనకి ఎప్పుడు కూడా హ్యాపీనెస్ లేదంట. ఎప్పుడు సాడ్గానే కూర్చునేవాడంట. ఏంటి, నేను ఏం చేసినా, ఎన్ని కొనుక్కున్నా నా దగ్గర హ్యాపీనెస్ లేదు అని చెప్పి తను చాలా సాడ్ ఫీల్ అవుతూ ఏం చేస్తాడంటే, నేను ఇక్కడ నా ఇంట్లో ఉండి నాకు హ్యాపీనెస్ లేదు, సో నేను బోట్ పైన మొత్తం అంతా వాటర్లో నాకు నచ్చిన ప్లేసెస్కి వెళ్తాను. సో అక్కడ మొత్తం అంతా తిరిగి వస్తాను. సో తిరిగి వచ్చినప్పుడు నాకు హ్యాపీనెస్ వస్తుందేమో అని చెప్పి తను ఏం చేస్తాడంటే, సో పేపర్ని నేను ఇలా ఫోల్డ్ చేస్తున్నాను. సో ఇది బోట్ షేప్లో ఉందా? సో ఓకే. సో తను ఏం చేస్తాడంటే, ఈ బోట్ పైన మొత్తం వాటర్లో, బోట్ ఎక్కడ వెళ్తుంది? షిప్స్ కావచ్చు, బోట్స్ కావచ్చు, వాటర్లో వెళ్తుంది కదా. సో ఈ బోట్ పైన తను మొత్తం అంతా వెళ్తూ ఏ ప్లేసెస్ కావాలంటే ఆ ప్లేసెస్కి, కేరళ వెళ్తాడంట, అక్కడి నుంచి లండన్ వెళ్తాడంట, అన్ని తనకి నచ్చిన ప్లేసెస్ అన్నిటికి వెళ్ళి తిరిగేసి మళ్ళీ తన ఇంటికి వస్తాడంట. అయినా సరే తనకి హ్యాపీనెస్ ఉండదు, మళ్ళీ సాడ్గానే ఉంటాడంట. అయితే ఏంటి, నేను ఇంట్లో ఉంటున్నాను, నాకు నచ్చిన పనులు చేస్తున్నాను, నాకు నచ్చిన ప్లేసెస్కి బోట్లో మొత్తం అంతా తిరిగాను, అయినా సరే నాకు హ్యాపీనెస్ లేదు అని చెప్పి ఈసారి అనుకుంటాడంట, ఈ ఇంట్లో నాకు అస్సలు హ్యాపీనెస్ ఉండట్లే. సో నేను ఎలా అయినా సరే ఒక కొత్త ఇల్లు కట్టుకుంటాను, ఆ ఇంట్లో నాకు నచ్చిన, మీ అందరికీ కూడా ఒక కొత్త ఇల్లు కట్టించారనుకోండి, కొత్త ఇల్లు మీ అందరి కోసం కట్టించారనుకోండి, మీరు ఏం చేస్తారు? డాడీ నాకు ఒక టెడ్డీ బేర్ కావాలి, లేకపోతే నాకు ఈ ప్లేస్లో నాకు నచ్చిన బెడ్ ఉండాలి అని చెప్పి మీరు కూడా మీ డాడీకి లేకపోతే మీ మమ్మీకి చెప్తూ ఉంటారు కదా. అలానే తను అనుకుంటాడంట, ఈసారి నాకు నచ్చినట్లు నేను పెద్ద ఇంటిని కట్టుకుంటాను, నాకు నచ్చినట్లు ఇల్లుంటే నేను మేబీ హ్యాపీగా ఉంటానేమో అని చెప్పి తను ఏం చేస్తాడంటే, అక్కడ బోట్ నుంచి తను వచ్చేసిన తర్వాత ఒక మంచి ఇల్లు తనకు నచ్చినట్లు కట్టుకుంటాడంట. తనకు నచ్చిన బెడ్ కొనుక్కుంటాడు,
చేస్తాడు, తనకి నచ్చిన ఫర్నిచర్ కొనుక్కుంటాడు, తనకి నచ్చిన టాయ్స్ కొనుక్కుంటాడు, అన్నీ తనకు నచ్చిన కార్, బైక్ అన్నీ కొనుక్కుంటాడు. అయినా సరే తనకి హ్యాపీనెస్ ఉండదంట. ఏంటి, నేను వాటర్ పైన మొత్తం అంతా తిరిగాను, అయినా సరే నాకు హ్యాపీనెస్ లేదు. ఈ నేల పైన నాకు నచ్చినట్టు ఇల్లు కట్టుకున్నాను, అయినా నాకు హ్యాపీనెస్ లేదు అని చెప్పి తను ఫైనల్గా ఈసారి అనుకుంటాడు, నేను ఆకాశం పైకి వెళ్ళి నాకు మొత్తం అంతా తిరిగేసి వస్తాను, అప్పుడైనా నాకు హ్యాపీనెస్ ఉంటుందేమో అని చెప్పి తను ఏం చేస్తాడంటే, మీ అందరికీ రాకెట్స్ తెలుసు కదా, మీరు అందరూ ఇలా రాకెట్ చేసుకొని చిన్నప్పుడు ఆడుకునేవారు కదా. సో అలానే తను రాకెట్ చేసుకొని రాకెట్ పైన మొత్తం పైకి వెళ్ళి అంతా తిరుగుతాడంట. తిరిగేసి ఫైనల్గా మళ్ళీ కిందకి వచ్చిన తర్వాత తనకి అయినా సరే హ్యాపీనెస్ ఉండదంట. ఒకరోజు అలా సాడ్గా కూర్చొని తను చాలా ఆలోచిస్తూ, మీ అందరికీ బాధ వేసినప్పుడు హ్యాపీగా ఉంటారా, నవ్వుతూ ఉంటారా, సాడ్గా ఉంటారా? సాడ్గా ఉంటారు కదా. సో తను ఏం చేస్తాడంటే ఒక ప్లేస్లో కూర్చొని చాలా సాడ్గా ఉంటాడనమాట. అయితే తన దగ్గర చాలామంది సర్వెంట్స్ ఉంటారని చెప్పాను కదా. ఒక సర్వెంట్ వచ్చి, సార్ నేను మిమ్మల్ని ఎప్పటి నుంచో చూస్తున్నాను, మీరు చాలా సాడ్గా ఉంటున్నారు, మీరు హ్యాపీనెస్ కోసం ఆకాశం పైకి వెళ్ళారు, వాటర్ పైకి వెళ్ళారు, ఈ భూమి పైన మీకు నచ్చినట్టు ఇల్లు కట్టుకున్నారు, అయినా మీరు చాలా సాడ్గా ఉన్నారు. సో నేను మీకు ఒక చిన్న టిప్ చెప్తాను, మీరు ఇది చేస్తే మీరు చాలా హ్యాపీగా ఉంటారు అంటే తను వెంటనే చాలా హ్యాపీ ఫీల్ అయ్యి, నిజమా, నాకు సంతోషం వస్తుందా, ఏం చేయాలి చెప్పవా, నేను వెంటనే చేస్తాను అన్న వెంటనే, సార్ మీకు ఇంత డబ్బున్నా సరే మీకు కొన్నిసార్లు చాలా ప్రైడ్ ఫీలింగ్ ఉంటుంది, నా దగ్గరే డబ్బు ఉంది, నేను ఏదైనా చేయగలుగుతాను, నన్ను కాదన్న వాళ్ళు ఎవరూ లేరు అని చెప్పి చాలా ప్రైడ్ ఫీల్ ఉంటుంది. అది మంచిది కాదు సార్, అది మీలో నుంచి తీసేయండి. తర్వాత మీరు చాలాసార్లు మా తప్పున్నా లేకపోయినా మమ్మల్ని తిడుతూ ఉంటారు, అది కూడా కరెక్ట్ కాదు, అది కూడా ఒక తప్పే సార్. ఇంకా చాలాసార్లు మీరు తిడుతున్నప్పుడు బ్యాడ్ వర్డ్స్ యూస్ చేస్తారు, ఇవన్నీ కూడా మీలో చాలా ఫ్లాస్ ఉన్నాయి, మీలో చాలా బ్యాడ్ క్వాలిటీస్ ఉన్నాయి. ఇవన్నీ తీసేసి మీ హార్ట్లోకి ఒకరిని ఇన్వైట్ చేస్తే మీ లైఫ్ చాలా హ్యాపీగా చాలా పీస్ఫుల్గా ఉంటుంది అని చెప్పి చెప్తాడనమాట. అయితే తను ఆ రోజు నైట్ అంతా ఆలోచించి, నిజమే నాలో ఫ్లాస్ ఉన్నాయి, నేను చాలా తప్పులు చేశాను, ఇవన్నీ తీసేస్తే నా హార్ట్లోకి నేను ఒకరిని ఇన్వైట్ చేస్తాను, అప్పుడు నా లైఫ్ హ్యాపీ ఉంటుందేమో చూద్దామని చెప్పి అనుకుంటాను. సో మీలో కూడా చాలామందికి మీరు కూడా చాలా తప్పులు చేస్తుంటారు కదా, చాలా అబద్ధాలు ఆడుతూ ఉంటారు, మమ్మీ డాడీ చెప్పిన మాట వినరు, పెద్దలకి రెస్పెక్ట్ ఇవ్వరు, వాళ్ళకి రెస్పెక్ట్ చేయరు, ఇంకా చాలా 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 తప్పులు ఉంటాయి, దొంగతనాలు చేస్తూ ఉంటారు, లేకపోతే మీ ఫ్రెండ్స్ని హర్ట్ చేస్తూ ఉంటారు, ఇలా చాలా మిస్టేక్స్ ఉంటాయి కదా. సో మీరు కూడా మీ లైఫ్లో చేసిన చిన్న చిన్న తప్పులు అన్నిటిని కూడా తీసేశారనుకోండి, మీ హార్ట్లోకి ఒకరిని ఇన్వైట్ చేస్తే మీ లైఫ్ చాలా హ్యాపీగా ఉంటుంది. సో మీరు కూడా, అతను ఏం చేశాడంటే ఆ రోజు నుంచి అందరినీ తిట్టడం మానేశాడు పిల్లలు. సో తనలో ఒక మిస్టేక్ని తీసేశాడు. తర్వాత తనలో ఇంకేముందని చెప్పాను, చాలా ప్రైడ్ ఫీల్ ఉండేదని చెప్పాను కదా. సో ఇక నుంచి నేను అస్సలు ప్రైడ్ ఫీల్ ఉండదు, నేను అందరినీ చాలా పొలైట్గా ఇన్వైట్ చేస్తాను, చాలా పొలైట్గా వెల్కమ్ చేస్తాను అని చెప్పి తనలో ఆ మిస్టేక్ తీస్తాడు. ఇక నుంచి నేను ఎవరు తప్పు లేకుండా ఎవరిని తిట్టను, ఎవరిని బాధ పెట్టను అని చెప్పి తను డిసైడ్ అయ్యి ఆ తప్పును కూడా తనలో నుంచి తీసేస్తాడు పిల్లలు. ఇంకా మనం ఏం చేస్తుంటాం, చిన్న దొంగతనాలు చేస్తాం, చిన్నదే కదా ఏం కాదు అని చెప్పి మనం అనుకుంటుంటాం, కానీ అది కూడా ఏసైకి అస్సలు నచ్చదు. సో మనలో కూడా ఈసారి నుంచి మనలో ఏం తప్పులున్నా తప్పులు అన్నిటిని కూడా దొంగతనాలు చేయొద్దు, అబద్ధాలు ఆడొద్దు, ఈ మిస్టేక్స్ అన్నిటిని తీసేద్దాం, ఇంకా ఎవరిని కూడా మనం ఈసారి నుంచి హర్ట్ చేయకుండా ఉందాం. సో ఇంకా మీలో కూడా ఏమైనా తప్పులున్నా తప్పులన్నిటిని మీ లైఫ్ నుంచి మీరు ఎలిమినేట్ చేస్తారనుకోండి, మీ లైఫ్ నుంచి తీసేస్తే మీ లైఫ్లోకి ఒకరిని ఇన్వైట్ చేస్తే మీ లైఫ్ చాలా హ్యాపీగా ఉంటుందని చెప్పాను కదా. సో ఎవరిని ఇన్వైట్ చేద్దాం అనుకుంటున్నారు? సో ఇదేమొచ్చింది ఫైనల్గా మీకు అవుట్పుట్? ఒక క్రాస్ వచ్చింది కదా. అవును పిల్లలు, నువ్వు చేసిన తప్పుకి, నేను చేసిన తప్పుకి, మనందరం చేసిన తప్పుకి సిలువ పైన యేసయ్య మనందరి పాపాల నిమిత్తం వేలాడి మన పాపాన్ని క్షమించారు. సో మనము యేసయ్యని మన హార్ట్లోకి ఇన్వైట్ చేసామనుకోండి, మనం ఎటువంటి తప్పు చేయము, అందరితో చాలా ప్రేమగా ఉంటాము, అందరినీ ప్రేమిస్తాము, అందరికీ చాలా కైండ్గా ఉంటాము, మన లైఫ్ కూడా చాలా హ్యాపీగా ఉంటుంది. సో ఈరోజు మీరు అందరూ కూడా ఒక డెసిషన్ తీసుకుంటారా?
సో మీ లైఫ్లో ఎటువంటి బ్యాడ్ థింగ్స్ ఉన్నా, చిన్న చిన్న తప్పులు చేసినా వాటన్నిటిని ఎలిమినేట్ చేసి మీ లైఫ్లోకి ఏసైని ఇన్వైట్ చేస్తే మీ లైఫ్ చాలా హ్యాపీగా ఉంటుంది. సో ఈ యాక్టివిటీని మీరు ఇంట్లో చేసి మీరు ఎక్కడైనా మీ బెడ్రూమ్లో దాచుకోవచ్చు, లేకపోతే మీ ఫ్రెండ్స్కి కూడా ఎప్పుడైనా ఏసై ప్రేమ గురించి చెప్పాలనుకుంటే ఇలా చేసి చెప్పచ్చు. మీ అందరికీ నచ్చిందా? ఓకే పిల్లలు, మళ్ళీ నెక్స్ట్ వీక్ ఇంకో యాక్టివిటీతో మనం కలుద్దాం. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. పిల్లలు మరి నవంబర్ అంతా కూడా చాలా మంది బర్త్డే సెలబ్రేట్ చేసుకున్నారు. డిసెంబర్ వచ్చేసింది. డిసెంబర్ 1 నుంచి కూడా చాలా మంది ఈ వీక్ చాలా మంది బర్త్డే సెలబ్రేట్ చేసుకున్నారు కదా. వాళ్ళందరికీ హ్యాపీ అండ్ బ్లెస్డ్ బర్త్డే. పిల్లలు మీ కొరకు ప్రార్థన చేయడానికి రత్నాన్ని ఉన్నారు. ప్రార్థన చేయడంతో పాటు మీకు ఒక ప్రామిస్ కూడా ఇస్తున్నారు. ఆ ప్రామిస్ని అబ్బా మంచి ప్రామిస్ వచ్చింది అని పక్కన పెట్టేయడం కాదు పిల్లలు, దాన్ని తో కలిపి మీరు ఎప్పుడు ఎవ్రీడే ప్రార్థన చేయలేసయా, నాకు ఈ ప్రామిస్ ఇచ్చారు కదా, ఈ ప్రామిస్ ఈ మంత్ అంతా ఇయర్ అంతా నాతో మీరు జరిపించండి వేసేయా, దాని తగ్గ జీవితం నేను జీవించడానికి నాకు సహాయం చేయండి వేసేయా అని చెప్పి ప్రార్థన చేద్దామా? మరి వెల్కమ్ చెప్దామా? రత్నాన్ని ప్రార్థన చేసినప్పుడు ఒకవేళ మీ బర్త్డే ఈ వీక్లో మీ ఫ్రెండ్స్ ఎవరైనా బర్త్డే సెలబ్రేట్ చేసుకున్నాకో వాళ్ళకి ఇది షేర్ చేయండి, వాళ్ళు కూడా బ్లెస్సింగ్ ఉంటుంది కదా, మీరు ది బెస్ట్ గిఫ్ట్ ఇచ్చినట్లు కూడా ఉంటుంది పిల్లలు. సో లెట్స్ వెల్కమ్ రత్నాన్న. హాయ్ పిల్లలు, ప్రైజ్ ది లార్డ్. ఎలా ఉన్నారు? మరి ఈరోజు ఎవరైతే బర్త్డేస్ ఈ వారంలో బర్త్డేస్ జరుపుకుంటా ఉన్నారో వారి కొరకు ప్రార్థన చేయడం కోసం వచ్చాను. మరి ఈరోజు మీకు ఒక మంచి వాగ్దానంతో దేవుడు మీ ముందుకు నన్ను తీసుకొచ్చాడు. యోహాను సువార్త 1వ అధ్యాయము 9వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంది, నిజమైన వెలుగు ఉండెను, అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనిషిని వెలిగించుచున్నది. అంటే ఈ నెల ఏ నెల మీకు గుర్తుందా పిల్లలు? మనం క్రిస్మస్ నెలలో ఉన్నాం కదా. నిజమైన వెలుగు మన యేసయ్య, ఆయన ఈ భూమి మీదకి వచ్చి ప్రతి ఒక్కరిని వెలిగిస్తూ ఉన్నాడంట. మరి ఈరోజు ఈ బర్త్డేస్ ఎవరైతే జరుపుకుంటా ఉన్నారో మీలోనికి నిజమైన వెలుగు వచ్చిన కాకని నేను ప్రకటిస్తూ ఉన్నాను. మరి ప్రార్థన చేసుకుందామా? అందరూ తలలు వంచినట్లయితే మీకు ఎవరైతే బర్త్డేస్ ఉన్నారో మీ ఫ్రెండ్స్ కానీ మీ ఇంట్లో అక్క అన్న ఎవరున్నా సరే వాళ్ళ గురించి మీరు జ్ఞాపకం చేసుకునండి. మేము ప్రార్థన చేస్తాం, సరేనా? తలలు వంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు యేసయ్యా. నిజమైన వెలుగుగా ఈ భూమి మీదకి వచ్చి ప్రవ్వా అందరినీ నువ్వు వెలిగిస్తూ ఉన్నావు ప్రవ్వా. మరి ఈ యొక్క జన్మదినం జరుపుకుంటున్న ప్రతి ఒక్క బిడ్డకు ప్రవ్వా అయ్యా నిజమైన వెలుగును వారు అనుభవించాలి ప్రవ్వా, వారు వెలిగించబడాలి ప్రవ్వా, ఆ వెలుగు లోకమునకు వెలుగుగా మార్చబడాలి ప్రవ్వా. అటు కృపను ప్రతి బిడ్డకు మీరు అనుగ్రహించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామం పేరట ప్రార్థించి నమ్మి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు పిల్లలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. ఓకే పిల్లలు, మరి ఈరోజు కొత్త సాంగ్ నేర్చుకున్నారు, యాక్టివిటీ చూసారు, స్టోరీ విన్నారు, మెమరీ వర్స్ నేర్చుకున్నారు. చాలా హ్యాపీగా ఉంది కదా. డిసెంబర్ 1st వీక్లో క్రిస్మస్ మంత్లో దేవుడు మనల్ని నడిపించి చాలా విషయాలు నేర్పించారు కదా. ఒకసారి వేసే గట్టిగా థ్యాంక్ యూ జీసస్ చెప్దామా? నేను 1 2 3 అంటాను, మీరు ఎంత స్ట్రెంత్ కలిగితే అంత స్ట్రెంత్ థ్యాంక్ యూ జీసస్ చెప్పాలి. ఓకేనా? 1 2 3. అమ్మో చాలా గట్టి చెప్పారు పిల్లలు, వెరీ గుడ్. సో మరి మనం ఫైనల్ ప్రేయర్ చేసుకుందామా పిల్లలు? మన మధ్యన ఉన్న శిరీషకు వచ్చి మన లాస్ట్ ప్రేయర్లో లీడ్ చేస్తారు. అందరూ కళ్ళు మూసుకొని అక్కతో పాటు కలిసి ప్రార్థన చేద్దాం. హాయ్ పిల్లలు, గుడ్ ఈవినింగ్. ప్రైజ్ ద లార్డ్. మరి ఈరోజు సండే స్కూల్ ఎలా నచ్చింది మీకు? బాగా నచ్చిందా? మరి ఇది మనం చాలా నేర్చుకున్నాం కదా, కొత్త సాంగ్ నేర్చుకున్నాం, అలాగే మెమరీ వర్స్ నేర్చేసుకున్నాం, స్టోరీ కానీ ఎంతమంది నచ్చింది? వెరీ గుడ్. అయితే అలాగే కూర్చున్నట్లయితే ప్రార్థన చేసుకుందామా? ఓకే పిల్లలు, మరి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేద్దాం. యేసయ్యా నీ కొందనాలు చెల్లించుకున్నాం ప్రభా. ఈ సండే స్కూల్ అంతటి ప్రభా నీ కృపతో భద్రపరచడాన్ని బట్టి నీ కొందనాలు ప్రభా. నేర్చుకున్న ప్రతిదీ కూడా ప్రభా వాళ్ళ హృదయాల్లో పెట్టుకొని ప్రభా నీకులాగే ప్రభా ప్రతి ఒక్కరు కూడా నడిచే కృపను దయచేయమని వేడుకుంటున్నాను. అలాగే ప్రభు వారం అంతా ప్రభా వాళ్ళ ఎగ్జామ్స్కి వెళ్తున్న ఏ ఒక్క సిచ్యువేషన్కి వెళ్తున్నా కూడా మీరు తోడుగా ఉండి నడిపించమని వేడుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ శిరీషక్క. పిల్లలు మరి ఈ మంత్లో మీ కొరకు చాలా గెస్టులు రాబోతున్నారు పిల్లలు. మీ ఫ్రెండ్స్ రిక్కీ ఉన్నారు కదా, వాళ్ళు కూడా వస్తారంట మీకు విషయం చెప్పడానికి. ఈ మంత్లో చాలా స్పెషల్ యాక్టివిటీస్ కూడా ఉన్నాయి పిల్లలు. అవన్నీ మీరు చూడాలి, అవన్నీ మీరు నేర్చుకోవాలంటే మీరు ఏం చేయాలి? ఛానల్ సబ్స్క్రైబ్ చేశారా? మీ ఫ్రెండ్స్కి షేర్ చేశారా? మరి ఎవ్రీ సండే 4 PM జీసస్ కాల్డ్ లిటిల్ చైల్డ్ ఛానల్లో మేము మీ కొరకు రెడీగా ఉంటున్నాం. అందరికన్నా ముఖ్యంగా ఏసై వెయిట్ చేస్తూ ఉన్నారు. మరి ఏసైని వెయిట్ చేయించుకోడు కదా, మీరు కూడా టైంకి వచ్చాను పిల్లలు. సో ఈ వీక్ అంతా మీకు దేవుని కాపుదలు ఉండాలి, బ్లెస్సింగ్ ఉండాలని మీ అందరం మీకోసం ప్రార్థన చేస్తున్నాం. మా కొరకు ప్రార్థన చేయండి. గాడ్ బ్లెస్ యూ. సీ యూ నెక్స్ట్ వీక్. హ్యాపీ క్రిస్మస్ ఇన్ అడ్వాన్స్.